స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నెడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించడానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అంతా సమకూర్చున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. జరుగుచున్న ఆరాధనను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకనూ రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణంలో ఉంటున్న ఆటంకాల అభ్యంతరాలన్నింటినీ దూరపరిచి సకాలంలోనికి మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నైనా. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. ఆరాధనలోని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డను అభిషేకించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, కీర్తన భాగము ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరే మహిమను పొందండి. అయ్యా, మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి. అయానికి స్తోత్రమునైనా. వారి యొక్క హృదయ రహస్యములు ఎరిగిన దేవానికి స్తోత్రమునైనా. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. అయానికి స్తోత్రం. ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న అయా భయముతో, భక్తితో, అయా గౌరవముతో, మర్యాదతో మీ సన్నిధిలో ప్రవర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను, నిద్ర శక్తులను ఆటంకపరచు, అభ్యంతరపరచు దుష్టుని యొక్క ప్రతి కార్యములను పునరుద్ధానుడైన యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, సమస్తాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తుండగా మీరే మా మధ్యలోనికి దిగివచ్చి జరిగిస్తున్నందుకే స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో పోయి వండుకునే పని లేదు. దండుకుందాం. వండుకున్నామా? దండుకుందామా? దండుకుందామా? ఎక్కడ పోయి దండుకోవాలయ్యా? ఇక్కడే దేవుని సన్నిధిలోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. తెలియని వాళ్ళు ఉంటే మా కేరీ ఉన్నాడు, ఆయన అడగండి, ఆయన ఆ విషయాన్ని మీకు సాయం చేస్తాడు. ఇప్పుడు నేను ఒక పాట పాడతా. ఏం చేస్తా? ఏందయ్యా పాట? వచ్చినప్పుడు ఇంతసేపు నేను పాడుతూనే ఉన్నాము, మళ్ళీ నీ పాడతావా? అవును, ఒకే ఒక పాట. ఆ పాటే ఈ పాట, ఈ పాటే ఆ పాట, ఆ పాటే గాడిది నేనయ్యా. గుర్తొచ్చిందా? రాత్రి పాడేనా? హలో, మా ఊరు శివకాశి. మా ఊరేంటి? అగ్గిపెట్లు, దీపావళి, మందుగుండు సామాన్లు. అక్కడ మా అమ్మ టీచరు, మా నాన్న టీచరు, మా పెద్దన్న టీచరు, మా పెద్ద వదిన టీచరు, మా చిన్నన్న టీచరు, మా చిన్న వదిన టీచరు. హలో, మా డాడీకి ఇద్దరు అక్కలు ఉన్నారు. ఎంతమంది? ఇద్దరు అక్కలు ఉన్నారు. అంటే నాకు ఇద్దరు అత్తలు ఉన్నారు. వాళ్ళిద్దరు టీచరు, వారి పిల్లల్లో కొంతమంది టీచరు. అలా టీచర్ వంశలు పుట్టా, కానీ చదువు రాదు. మరి ఏమొచ్చాయా? చిన్నప్పుడు ఈ సినిమాలు కథ అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలు కథ రాస్తానని చెప్పి నా చదువు పాడు చేసుకుని టికెట్ లేకుండా 13 సార్లు ఇల్లు విడిచి పారిపోయినా. ఇండియా అంతా తిరిగా. ఢిల్లీ, బాంబే, కలకత్తా, బీహార్, గుజరాత్, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, మైసూర్, హుబ్లీ, ధార్వాడ, బెంగళూరు, టాటా, బిలాయ్, దుర్గాపూర్, రూర్కెలా, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, ఏలూరు, గుడివాడ, భీమవరం, ఖమ్మం, వరంగల్, ఈ పట్టణాలన్నీ టికెట్ లేకుండా తిరిగా. ఎలా తిరిగాను? హలో, మీరందరూ టికెట్ తీసుకుని ట్రైన్ లోపల కూర్చుంటారు. నేను టికెట్ లేకుండా అప్పుడు కరెంటు బండి లేవు కదా, ట్రైన్ పైన కూర్చుంటా, ట్రైన్ టాప్లో కూర్చుంటా. టీసీ వస్తాడు, పోలీసు వాడు వస్తాడు,
అలా పైకి చూస్తాడు. నాలాంటి పనికి మన వాళ్ళు కొంతమంది ఉంటాం, ట్రైన్ పైన కూర్చుంటాం. ఆ టీసీ అంటాడు, ఏయ్ ఏం సార్ నీకు టికెట్ ఉందారా? లేదు సార్. దిగరా కిందికి. దిగను సార్. ఏయ్ దిగువు, ఇప్పుడు చూడరా నేను ఏం చేస్తాను చూడరా అని పట్టుకోవడానికి వచ్చినట్టుగా నా దారికి వస్తాడు. నేను లేచి పెట్టి మీద రెడీగా నిలబడతా. దేనికి? దూకడానికి కాదు, ఉరకడానికి. దేని మీద? ట్రైన్ మీద ఉరుకుతా. హలో, రన్నింగ్ ట్రైన్లో రన్నింగ్ చేస్తా. ఏం చేస్తాను? నీ సినిమా చూడని చెప్పట్లే, సినిమాలో హీరో ఏం చేస్తారంటే ట్రైన్ టాప్ మీద రన్నింగ్ చేసుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ ట్రైన్ మీద ఉరుకుతాడు. ఈ పట్టి నుంచి ఆ పెట్టికి జంపింగ్ చేస్తాడు. నేను పనికి మన వాళ్ళు కొంతమంది ఉంటాం, ఈ పట్టి ఆ పెట్టికి జంపింగ్ చేసుకుపోతాం. టీసీ వస్తాడా? పైకే టీసీ వస్తాడా? పోలీసు వస్తాడా? కింద పడితే సత్తాడు. ఎవరు పైకి రారు. పైనే కూర్చుంటా, పైనే పడుకుంటాం. ఆకలి అయితే ఏ రైల్వే స్టేషన్ ముందు హోటల్, పెద్ద పెద్ద టౌన్లో అన్నిట్లో రైల్వే స్టేషన్ ముందు హోటల్ ఉండదు. వస్తాము, నచ్చితే హోటల్లో 10 రోజులు పని చేస్తా. నచ్చకపోతే అనండి ఎవరి బట్టలైన దొంగతనం చేసుకుని పారిపోతా. ఇప్పుడు అదంతా చెప్పడానికి టైం చాలదు. ఆ బట్టలు ఇలా దొంగతనం చేస్తానని 13 సార్లు ఇల్లు విడిచి పారిపోయినా. హలో, ఎన్నిసారి? 7 సార్లు జైలుకి వెళ్ళాను. ఎన్నిసార్లు? సంపూర్ణ సంఖ్య బాగుందా? 7 సార్లు జైలుకి వెళ్ళాను. మీలో ఎవరైనా ఒక్క సినిమా కోసం 1000 కిలోమీటర్ పోయినారా? మీరు మనసులో అనుకుంటారు, ఒరే పనికి మాట్లాడద్దు, ఓ సినిమా కోసం 1000 కిలోమీటర్ పోయింది కాకుండా మమ్మల్ని చూసి సినిమా కోసం అమ్మ నీకు పోయినావా? 1000 కిలోమీటర్ పోయినావా? అటు చూస్తున్నావు. 1000 కిలోమీటర్ పోయినావా సినిమా కోసం? ఒక్క సినిమా కోసం 1000 కిలోమీటర్ పోయినా. హలో, గుంటూరులో సినిమా చూడటానికి డబ్బు లేకపోతే ఉంటాం. ఒకే ఒక సొక్క, ఒంటి మీద ఒక్క సొక్క ఉంది. ఆ సొక్క ఇప్పి అమ్మి రిచ్చవాడికి అమ్మి సినిమా చూశాను. 13 సార్లు ఇల్లు విడిచి పారిపోయినా. 7 సార్లు జైలుకి వెళ్ళాను. ఒక్క సినిమా కోసం 1000 కిలోమీటర్ పోయినా. ఒక్క సినిమా కోసం ఒంటి మీద సొక్క అమ్మి అడుగుతున్నా, ఎంగిలాకు తీసుకుతున్నా. సమాధిలో అరటిపళ్ళు ఊదిగడ్డి కూర్చుండే సమాధిలో అరటిపళ్ళు తీసుకుతున్నా. హలో, ఒక ఎంఏబిటి కొడుకు అమ్మ ఆ గోడ మీద ఆనుకుని నిద్రపోతుంది. ఆమె గోడ మీద ఆనుకోద్దు. ఓ అమ్మ గోడ మీద ఆనకపోక ఇటు తిరిగి కూర్చో. ప్రతాపన్న అక్కడ ఉన్నాడా? ప్రతాపన్న అక్కడ లేదు, ఇక్కడ ఉన్నాడు. వచ్చి దేనికోసం? ఉయ్యాలేసి ఊపడానికి వచ్చానా? ఆడుతా పాడుతా. రాత్రి చెప్పా ఏం చేస్తా? ఆడుతా పాడుతా పొడుతా. స్తోత్రం, హల్లెలూయా. సంతోషం ఉందా? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉంది. అది అనుభవించండి అమ్మా. ఇక్కడ నిద్రపోతున్నారు ఎందుకని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంఏబిటి కొడుకుని నాన్నగారు హై స్కూల్లో 2వ హెచ్ఎం. అలాంటి అబ్బాయిని, టీచర్ గారి అబ్బాయిని కలకత్తా పట్టణంలో చెక్కిన శవాన్ని మోసుకుపోతుండే ఆ శవ ముందు కూడా డ్యాన్స్ చేసుకుంటూ మరమరాళ్ళు చెనపప్పుల పావలలో ₹1 కలిపి విసురుతారు కదా, ఆ డబ్బు ఏరుకొని అరటిపళ్ళు కొనుక్కు తిన్నా. ఆఖరిలో కుంటివాడుగా బిచ్చగాడుగా నడువు లేక ఇలా నడుస్తున్నా. అలా కుంటివాడుగా బిచ్చగాడుగా నెల రోజు స్నానం చేయాల. హలో సిస్టర్, నీకు తలలో పేలు తెలుసు. హలో బ్రదర్, నీకు తలలో పేలు తెలుసు. నిక్కర్ల బనీన్ల పేలు నెల రోజు స్నానం చేయాల. గబ్బు గుంటిపోయి, ఏరా ప్రతాప నీకు సిగ్గుండవా? అమ్మ నాన్న అందరు టీచర్ చెప్పావే, టీచర్ కొడుకున్న పుట్టిన నీవు నెల రోజు స్నానం చేయకుండా ఉన్నాను, బట్టలన్నీ చినిపోయిన బట్టలంటే పేరుతో ఉన్నాను చెప్పిన సిగ్గు లేదా? సిగ్గు లేదు బ్రదర్, సిగ్గు పడనే బ్రదర్. అసలు దేవుడు అంటే ఎవరో తెలియాలంటే ఆయన చేసింది అంటే తెలియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి గబ్బు కొట్టిన బతుకుల నుంచి, అలాంటి గబ్బు కొట్టిన స్థితి నుంచి, కుళ్ళు కంపుల నుంచి ఇలాగ మార్చాడు యేసయ్య. చెప్పలు కొట్టు, ఇప్పుడు కొట్ట. స్తోత్రం, హల్లెలూయా. అందుకే యెరూషలేములో
యెరూషలేము వీధులను గాడిద, కట్టపన్న గాడిద, అడ్డగాడిద, అటు చూసి గాడిద, గబ్బు కొట్టిన గాడిద. నేను అబద్ధం ఆడతానా? ఎంత ధైర్యం ఉంటే నా ముందునే కూర్చుని నిద్రపోతావు. ఏం చెప్పా చెప్పు, ఏం చెప్పా? పోయావులే, ఒప్పుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గబ్బు కొట్టిన గాడిదని యేసయ్యను మోసి గాడిద చేశాడు. హల్లెలూయా. అందుకే నేను ఎక్కడ పోయినా గాడిదనేనయ్యా, చిన్న గాడిదనేనయ్యా. ఆ గబ్బు కొట్టిన గాడిదని యేసయ్య దేని మీద నడిపించాడు తెలుసా? వస్త్రాల మీద నడిపించాడు. దేని మీద నడిపించాడు? చెట్టు కొమ్మలు నరికేశాడు. ఓయమ్మా అనండి. పక్క వాళ్ళతో చెప్పి చూసావా? పక్క వాళ్ళతో, నాతో కాదు, పక్క వాళ్ళతో చూసావా? యేసయ్యను మోస్తే ఆయన నిన్ను మోస్తాడే, మీ ఆయన మోస్తాడే, నీ పిల్లలు మోస్తాడే, నీయేం మోస్తావు? కింద పడ్డాయి, యేసయ్యను మోయి ఆయన మోస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను ఘనపరిచి ఆశీర్వించి నిన్ను వాడుకుంటాడు. పరమ యెరూషలేము తీసుకెళ్తాడు. హల్లెలూయా. హలో బ్రదరు, హలో సిస్టరు, గాడిద రెండు పని చేయాలి. ఒకటి ముందుకు ఉరకాలి, రెండోది వెనకకి తనాలి. వెనకొన తనబాగా యేసు పనికి ముందుకు ఉరకాలి, లోకమును పాపను వెనకకి తనాలి. అదే నిజమైన గాడిద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పండి, నేనును, తిప్పండి, చెయ్యి తిప్పండి. నేనును నా ఇంటి వారు అందరును యేసయ్యనే మోస్తాం. హల్లెలూయా. పాడుకుందామా? రెడీ అమ్మా? టింకిన బాగా కొడుతున్నారు కొట్ట. కాకపోతే పాట తప్పు పాడేవు. ఏ పాట ఉంటే శరీరారెవ్వరు, దాంట్లో తర్వాత ఏం తప్పు చేశా నేను చెప్తాను. ఇప్పుడు గాడిద పాట పాడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా స్తంభం పడిపోతుంది. ఓయా అబ్బా స్తోత్రం. ఆ స్తంభాలు ఆనుకోనికి ఆనుకూడదు. ఇక్కడ వచ్చి నిద్రమత్తను పంచుతారా? పక్క వాళ్ళతో చెప్పండి, పక్క వాళ్ళతో చెప్పండి. హలో, ఎప్పుడో ఒకసారి వస్తావు, వచ్చి నిద్రమత్తి పంచుతావా? సంఘంలో సేదు పంచకు, స్వీట్ పంచు. చెప్పలు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, రెడీ. గాడిది నేనయ్యా, చిన్న గాడిది నేనయ్యా, యేసురాజు సవారి చేసే గాడిది నేనయ్యా, చిన్న గాడిది నేనయ్యా, గాడిది నేనయ్యా, చిన్న గాడిది నేనయ్యా, యేసురాజు సవారి చేసే గాడిద నేనయ్యా, చిన్న గాడిద నేనయ్యా. యేసురాజు వెళ్ళేగా ఓసన్న కేకలు వీణ పాడేను, ఎగిరి పోవుచుండగా నా హృదయం పొంగుచున్నది, ఎగిరి పోవుచుండగా నా హృదయం పొంగుచున్నది. గాడిది నేనయ్యా, చిన్న గాడిది నేనయ్యా, యేసురాజు సవారి చేసే గాడిది నేనయ్యా, చిన్న గాడిది నేనయ్యా. హల్లెలూయా. ఓ ప్రతాపన్న ఎక్కడున్నాడు ప్రతాపన్న? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. అవును, దేవుడికి ఇంతే చేశాడా, ఏదైనా చేశాడా? చెప్తా. తమిళనాడులో పుట్టి తమిళనాడులో పెరిగి నన్ను దేవుడు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు మొత్తానికి ఏకైక కవిగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు విడిచి పారిపోయి అడుగు తిని కుంటివాడుగా పిచ్చకాడ మారిన నన్ను ఆరోగ్యవంతుడిగా చేసి సేవకుడిగా చేసి 100 మంది సేవకులకి డాడీగా చేశాడు. 100 మంది సేవకులకి ఏం చేశాడు? డాడీగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విమానాలు తొంగి చూస్తూ, ఆ విమానాలు చూస్తూ
బా అనుకున్నవాడిని 23 సార్లు విమానం ఎక్కిచ్చాడు. ఎన్నిసార్లు ఎక్కిచ్చాడు చూసావా ఏసే గొప్పతనం? పక్కలతో చెప్పు, హలో చూసావా ఏసే గొప్పతనం చూసావా? నువ్వు నన్ను యేసుని మోస్తే మనలో కూడా అలాగనే దీవిస్తాడు. రైట్, రెడీ, హల్లెలూయా. కొన్ని కవితలు చెప్తాను, అతతో వాక్యానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. మనమంతా ఈ భూజనం, భూలోక జనం, మనమంతా భూజనం. మనం చేయాలి వాక్యం అనే భోజనం. అది మన ఆత్మకి ఎంతో ప్రయోజనం. మన ఇళ్ళప్పుడు కావాలి దైవజనం, దేవుని సేవలో కావాలి యువజనం. మనలో ఉండకూడదు విభజనం, మనకు కావాలి ఏకజనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హలో, ఈ లోకం గమ్మత్తు అనండి. ఏమత్తు? ఈ లోకం గమ్మత్తు. నీలో ఉండవద్దు ఆ మత్తు. హలో అయ్యా, నాకలి చూడండి అయ్యా, ఆ చేయి తీయండి. ఆ చేయి తీస్తేనే దరిద్ర అలవాటు చేయి కింద పెట్టడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హలో అనండి. హలో, ఈ లోకం గమ్మత్తు. నీలో ఉండవద్దు ఆ మత్తు. ఎందుకంటే నీ యేసయ్య సొత్తు. సాతానుతో లేదు నీకు పొత్తు. ధైర్యంగా వాక్యాన్ని విత్తు. సాతానుపై వేయాలి ఎత్తుకి పై ఎత్తు. అప్పుడు వాడు ఓడిపోతాడు. చిత్తు చిత్తు స్తంభానికి ఆనుకోవద్దు. ఆనుకుంటే నిద్రపోతారు, నాకు తెలుసు. దేవునికి ఇష్టం. మీ జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మాటకు లేదు తిరుగు. యేసయ్య మాటకు లేదు తిరుగు. యేసయ్య మాటకు లేదు మరుగు. మనమంతా ఆయన ఎదుట మట్టి పురుగు. అందుచేత యేసు తట్టు ఓరుగు. నీ ఆత్మలో కలుగుని మెరుగు. యేసయ్య మాట వినట్టు కావాలి మన ఇరుగు పొరుగు. అనుదినం ఆయన కృపలో నీవు పెరుగు. హల్లెలూయా. అందరూ యాక్షన్ చేయండి. నెట్టు హలో అనండి. నెట్టు నెట్టు. పక్క వాళ్ళ లైట్ నెట్టండి. నెట్టు నెట్టు. దాన్ని పక్కకు నెట్టు. లేకపోతే అది పాపంలో పడనట్టు. అది కాదు దోమన్నట్టు. అది అందరినీ పాడు చేసే ఇంటర్నెట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, వాకింగ్కి వెళ్తాము. సంతోషం. 200 కవితలు ఉన్నాయి. అంటే అమలాపురం ఎంతమందికి తెలుసు? తెలుసా? దాన్ని ఏం చేశానంటే ఆ పాటని మరో రీతిగా మార్చాను. ఏం చేశానంటే కాకినాడలో ఒక చర్చిలో మాట్లాడుతూ నేను చెప్పిన మాటలను తిరిగి చెప్పుంటే వాళ్ళు మౌనంగా ఉన్నారు. అప్పుడు నేను చెప్పాను, సంఘములు నూరు తెరిస్తే బయటికి వెళ్ళి సువార్తకు నూరు తెరుస్తారు. సంఘంలో నూరు మూసుకుంటే బయటికి వెళ్ళి ముసలాముచ్చళ్ళు పనికి వస్తారు. సంఘంలో నూరు తెరవండి అనండి. నాను అందరూ అన్నారు. అనండి. అంటే అన్నాను. అంటే వాడు ఆ పాట పాడబోతున్నా అనుకుని, ఆ సినిమా పాట పాడుతున్నా అనుకుని కొందరు నన్ను సీరియస్గా చూశారు. కొందరు సిగ్గుతో నవ్వి కిందకి దించుకున్నారు. కొందరు నవ్వుతున్నారు. అప్పుడు ఏమనంటే ఏంటి ఆ చూపుడు అంటే అమలాపురం అంటాను అనుకున్నారా? ఇప్పుడు వినండి. హలో అంటే హల్లెలూయా. అంటే ఆమేనయ్యా. ఈ అంటే ఇమ్మానుయేలు. ఈ అంటే ఈవులందిచ్చేవాడు. అంటే ఉన్నత దేవుడు. అంటే ఊగకందని వాడు. ఏ అంటే ఎటువంటి స్థితిలో. ఏ అంటే ఏకాంగులకు సహాయుడు. అంటే ఐశ్వర్య సంపన్నుడు. అంటే ఒడిదుడుకులో. అంటే ఓదార్చేవాడు. అంటే అవును దేవుడు. అంటే అమ్మగా ఆదరించేవాడు. ఆహాని అనిపించుకున్నవాడు. డాయ్ ఇదరా పాటు. డాయ్ అంటే అమలాపురం. ఇంటే ఇచ్చా పరమానందం. చప్పటి పొట్టు గంతులు వేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఇన్స్టాగ్రామ్లో 3 లక్షల మంది చూశారు. ఎంతమంది చూశారు? 3 లక్షల మంది చూశారు. అలాగనే యూట్యూబ్లో 40,000 మంది చూశారు. దేవునికి స్తోత్రం. అలాగా మీకు ఇలాంటిది అన్నీ మీరు చాలా చూడవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని ఎంజాయ్ చేసుకోండి. ప్రతాపన్న యూట్యూబ్లో సపరేట్ చేయడం ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. యూట్యూబ్లో బాగా డబ్బులు వస్తాయి. ముఖం చూడు ఎలా ఉందని. నాకేం డబ్బులు రాదు. నాకు డబ్బులు వస్తుందా? నాకు వద్దు కూడా. నాకు వద్దు. నా దేవుడు నాకు ఇచ్చింది చాలు. యూట్యూబ్ ద్వారా అడుగు అక్కర్లే.
యూట్యూబ్ ఎప్పుడు వచ్చింది? ఆదియందు దేవుడు భూమి ఆకాశమును ఆయన ఇస్తాడు. యూట్యూబ్ ఇచ్చేది ఏంటి? దేవునికి స్తోత్రం. కాబట్టి అందరూ వింటారు, అందరూ వినాలి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాక్యంకి వెళ్తాం. అందరు రెడీయా? ఒకసారి చెప్పలు కొట్టి అల్లెళ్ళి చెప్పండి. అటెన్షన్ అనండి, అటెన్షన్. ప్రతాపన నేను స్కూల్లో గ్రౌండ్లో ఉన్నామా? అటెన్షన్ ఏంటి? మరి అటెన్షన్ లేకపోతే నిద్రపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన అంశం దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు. అందరు చెప్పండి. దేవుడు మనల్ని, అందరు నూతారు. దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? 5 విషయాలు చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1, దేవుడు మనలో పరిశుద్ధులు అవడానికి పిలిచాడు. నేను పిలిచాడమ్మా? చదవండి, ఇప్పుడు చదవండి. నిన్నట్టు అలాగా ఎవరు పట్టుకున్నారో మైక్ వాళ్ళకి ఇచ్చారా? మైక్ రెడీగా ఉందా? మైక్ రెడీగా ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం ఈ ఫ్యాన్ కూడా కొంచెం తిప్పితే నాకు కూడా సాయం చేస్తుంది. 1 దశలోనికి వెళ్ళి రాసిన పత్రిక. చాలు 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అమ్మా మైక్ ఎవరికి ఇచ్చారు? మైక్ ఎవరైనా చదువుకుంటాం, అందరికీ వినపడాలి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అనండి. చెయ్యి కింద పడుకున్నారు, నిద్రపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా అయ్యా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? పరిశుద్ధులో ఉండడానికే పిలిచాడు. ఎందుకని? లోకంలో పరిశుద్ధత లేదు. భూమి మీద చెడుతంతా నిండిపోయింది. అయితే పరిశుద్ధులు ఎలా అవుతాము? ఎందుకు? దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? దేవుడు అమ్మాయి అబ్బాయిని చూసి ఏమంటాడంటే ఐ లవ్ యూ అనండి. ఐ లవ్ యూ. అబ్బాయి అమ్మాయిని చూసి ఏమంటాడు? ఐ లవ్ యూ అంటాడు. దేవుడు అంటాడు ఐ లవ్ యూ అంటున్నాడు. దేన్ని చూసి? పరిశుద్ధతను చూసి. చెప్పలు కొట్టండి. అయితే దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు? పరిశుద్ధతను ప్రేమిస్తాడు. ఎందుకని యెషయా 6:3 చూస్తే ఆ దేవదూతలు 6 రెక్కలతో 2 రెక్కలతో మొహం కప్పుకొని, అమ్మా నీవు అలా కళ్ళు తెచ్చున్నా ఎక్కడో విన్నాం 2 రెక్కలతో ముఖం కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ అలా ఎగురుకుంటూ సైన్యములకు అధిపతిన యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచూ ఉండిరి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. లేవియాకాండం 19వ అధ్యాయము 2వ వచనం. లేవియాకాండము 19 2వ వచనం. పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతి చాలు మీరు పరిశుద్ధుడై ఉండవలను. ఎందుకు తెలుసా? నీ దేవుడిని యెహోవాను నేను పరిశుద్ధుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధతని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి కీర్తనలు 95:3 వచనం అనుకుంటాను. అందరికి పైన మహత్యము గల మహారాజు, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగ చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆఖరి వచ్చిన ఇది 95 ఆఖరి వచ్చించదమ్మా. ఆఖరి వచ్చిన కావున నేను కోపించి అదే లేదు ఎన్నింటికి దేవా పరిశుద్ధతని మందిరానికి అనుకూలత అని ఉంటుంది చూడు. 93 లైట్ 93 కరెక్ట్. 93 ఆఖరి వచ్చిన కదా.
నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. ఆగమా, ఎన్నో వచ్చాను? 5 93:5. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. చాలు చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మళ్ళీ ఆయన కాలు చాపుకున్నాడు మందిరంలో. అది ఆనవద్దని చెప్పానా? కుర్చీ ఒకటి వేయండి, అక్కడ ఆయన కుర్చీ వేయండి, కుర్చీలు కూర్చొని చెప్పండి. పెద్ద వయసు ఆనుకోవద్దు, నేను చాలా స్ట్రిక్ట్ ఉన్నాను. మీరు పల్లెటూరు వాళ్ళు కాబట్టి ఆడుతూ పాడుతూ చెప్తున్నాను, జోక ఉల్లాసం. అది కూడా వినకపోతే నేను వదిలిపెట్టను. నేను ఆదం గారు కాదు. మరి ఎవరిని అడగండి నన్ను శబ్దంగా అడగండి. ఎవరిని అడగండి? డాక్టర్ని. డాక్టర్ ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? ముందు మందులు ఇస్తాడు, తర్వాత సూదితో పొడుతారు, కుదరకపోతే కత్తితో కోస్తాడు. ఏం చేస్తాడు? కోస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు? డబ్బులు తీసుకుంటాడు. నేను అంతే చేస్తా. ఇప్పుడు డబ్బులు తీసుకుంటాడు. ఇంకేం చేస్తాడు? పోయేటప్పుడు మటన్ తినకు అనండి, మటన్ తినకు, చేపలు తినకు, అరటిపండు తినకు, చపోటా తినకు, ఉప్పు తినకు, కారం తినకు, నూనె వాడకు. మరి ఏం తినాలయ్యా? నన్ను కోసి మందులు ఇచ్చి చూస్తే పొడిచి కోసి నా డబ్బులని లాక్కొని జాగ్రత్త. ఒకసారి పడ్డావుగా, జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అది తినవద్దు ఇది తినవద్దు అంటావా? నేను పోయి అన్నీ తింటా అనండి, నేను పోయి అన్నీ తింటా అనండి, పోతావు. డాక్టర్ చెప్పినట్టు వింటారా లేదా? నేనే డాక్టర్ ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా ఆనుకున్నావు నిద్రపోకడాన్ని. ఒకసారి నిన్ను చూసా, ఆయన చూసా, నా కళ్ళు మిగిలి తిరుగుతుండదు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిటికి నీ మందిరానికి పరిశుద్ధతే అనుకూలము. అమ్మా, నీ మందిరంలో తెల్ల చీర కట్టుకున్నావా, బంగారం వేసుకున్నావా, పూలు పట్టుకున్నామని దేవుడు అంటారు. పరిశుద్ధంగా ఉన్నామా? బ్యాప్టిజం పొందిన తర్వాత అమ్మా వస్తున్నాడు, నీకు వచ్చాడా లేదా? బాధతో ఒప్పుకోవాలి. వచ్చాడా లేదా సరి చేసుకో. ఇంత ఉల్లాసం చెప్తే ఎలా వచ్చాడు నీకు? చీపో సాతానా అను. నేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎక్కువ బైబిల్ చదవాలి. దీవారాత్రం ధ్యానించేవాడు ఎందరిని మందిరాన్ని ప్రేమించినా ప్రార్థన జీవితం తగ్గితే, స్థుతి తగ్గితే, దేవునికి ఆలోచన తప్పితే తప్పకుండా లోపలికి వస్తాడు. అందుకే అందరు చెప్పండి, దీవారాత్రములు. అందరూ చేతులెత్తి దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టి స్థితి నాకు దయచేయి ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. మందిరంలో దేవుడు కోరుకునేది ఏంటి? పరిశుద్ధత. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మళ్ళీ పరిశుద్ధ పద్ధతికి ఏం చేశాడు? రక్తం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా? ఆ రక్తంలో ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది? అందరూ చెప్పండి, నాకు పరిశుద్ధత. చేతులు తిని, నాకు పరిశుద్ధత యేసుని రక్తంలో కడుగుబట్ట వలన, ఆయన వాక్యంతో నింపబడటం వలన, ఆయన ఆత్మతో నింపబడటం వలన. చెప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు లేవీకాండం 20:26. లేవీకాండం 20:26. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. మీరు నాకు ఎలా ఉండాలి? నల్లగా ఉండాలి, ఇలా పొట్టుగా ఉండాలి, అందంగా ఉండాలి అన్నట్లా. మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండేవాళ్ళేను. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. చప్పలు కొట్టండి, హల్లెలూయా. అంటే ఆయన నిద్రపోతున్నాడు, ఆమె నిద్రపోతుంది. చెయ్యి కట్లిపి కూర్చోండి, కట్లిపండి, కట్టు ఇట్లా కట్టవద్దు. మామూలుగా కూర్చోండి, అలా కట్టుకోవద్దు. కట్టుకోవద్దు. కూర్చోండి, కుర్చీలు పెట్టండి పెద్దవాళ్ళకి.
నేను చెప్పాను కదా, ఒక్కొక్కరిలా తాగి 10 మందికి ఊగుతూ ఉంటుంది. సంఘం అంతా రాను రాను నిద్రమత్తుతో బలి అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు మన ఎందుకు పిలిచాడమ్మా? అందరూ చెప్పండి. పరిశుద్ధులు అవడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది దేవుడు మళ్ళీ ఎందుకు పిలిచాడు? చదువు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చాలు. దేన్ని పిలిచాడు? లోకం నుంచి, పాపం నుంచి విడుదల పొందారు, బ్యాప్టిజం పొందారు, సంఘంలో ఉన్నారు. దేవుడు పిలిచాడు తన కుమారుడు యేసుక్రీస్తుని సహవాసానికి పిలిచిన దేవుడు. అనండి, ఏ సహవాసం చెప్పండి? పెంతెకోస్తు కాదు అనండి. పెంతెకోస్తు కాదు. మీరు అందరూ చెప్పండి, అన్నండి చెప్పండి. పెంతెకోస్తు కాదు, ఎబ్రోను కాదు, బ్యాప్టిస్ట్ కాదు, సిఎస్ఐ కాదు, యేసుక్రీస్తుని సహవాసము అనండి. చెప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీరు ఒకప్పుడు ఎవరితో సహవాసం చేశారు? 1 పేతురు 2:9 చదవండి. 1 పేతురు 2:9 ఒక్క ముక్కే చాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాలు. చాలు. అంటే ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు? మనలో చీకటి నుండి పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒకప్పుడు దేంతో సహవాసం చేశాము? చీకటితో సహవాసం చేశాం, సాతానుతో సహవాసం చేశాం, పాపంతో సహవాసం చేశాం, లోకంలో సహవాసం చేశాం, విగ్రహారాధికులతో సహవాసం చేశాం. ఈ పాట అందరికి వచ్చా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అందరికి వచ్చి ఈ పాట. అపరాధినై అందుడనై వచ్చిన నాతో కలిసి పాడండి. అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో వంచన చేసి తినెందరినో వంచన చేసి తినెందరినో. చాలు. నీవు ఒప్పుకున్నావుగా. ఎక్కడ తిరిగావు? అపవాదితో చీకట్లో అనేకులను మోసం చేసుకుని తిరిగాను. నీవు ఒప్పుకున్నావా లేదా? ఇప్పుడు అది కాకుండా చేయాలంటే ఇప్పుడు యేసుని సహవాసానికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పు, హలో. ముందు దేవునితో సంఘంతో సహవాసం కావాలి, లేకపోతే ఎత్తుకుపోతాడే. ఎవరు ఎత్తుకుపోతాడు? సాతాను, గద్దెగాడు. కోడి పిల్లలు ఎవరికి దగ్గర ఉండాలి? తల్లికి దగ్గర ఉండాలి. తల్లికి దూరమైన కోడి పిల్లలు ఎవరు ఎత్తుకుపోతారు? గద్ద ఎత్తుకుపోతుంది. ఈ తల్లి ఏం చేసేది తెలుసా? ఆ గద్ద నీడ పడగానే ఎక్కడో ఆకాశం కనపడుతుంది. ఆ చూసి నిన్నది ఏం చేసిండే అంటది. వెంటనే పిల్లలంతా తల పైకెత్తి, అమ్మా అది ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు, ఏంటమ్మా అది? అదారా గద్ద పైన తిరుగుతున్నారా, వాడిని ఎత్తుకుపోతాడే. అన్ని మాటలు ఉంటుందా? ఉండదు. తల్లి కుక్కో అనగానే పిల్లలు అన్నీ అర్థం చేసుకుంటుంది. చిట్టి పిల్లలు అనండి, చిన్న పిల్లలు ఎగరలేవు, నడుచుకుంటూ ఎగురుకుంటూ తల్లి రెక్కల కింద సర్రం దూరిపోతుంది. అవునా? ప్రాణ భయం. ఏ భయం? ప్రాంతానికి దూరిపోతుంది. అందులో ఒక పిల్ల చిలిపి పిల్ల. నీవే పక్కవచ్చు, నీవే. ఇది ఏం చేసింది తెలుసా? మా అమ్మ ఎందుకు అరిచిందని ఆ తలకాయ లోపల నుంచి రెక్కలు పెట్టి ఇట్లా చూస్తుంది. చూస్తే పైన ఎవరు తిరుగుతున్నారు? ఏయ్ గద్ద బావా, బాగున్నావా అడిగింది. ఏమడిగింది? గద్ద బావా. వెంటనే అది అంటుంది, బాగున్నానులే. ఏయ్ నీకెంత పోరే, నేను ఎవరో తెలుసా?
నేనెవరో తెలుసా? 2 అడుగుల అవతల ఉండి ఉంటే నేనెవరో నీకు తెలిసి, 2 అడుగుల అవతల ఉండి ఉంటే నేనెవరో తెలుస్తుంది. మీ అమ్మ నన్ను ఏం చేయలేదే. ఎంత ధైర్యం! అమ్మ రెక్కల కింద దూరిపోయినావని. అవునా కదా? పక్కలతో చెప్పు, పక్కలతో. బతికిపోయావే. లేకపోతే మీ ఆయన ఒక తాగుబోతే నీ ఒక తిరిగిపోతు. అవునా? నూరు తత్తే బండ బూతులు. దేవుడు ఎవరు సినిమా హాల్లో కొట్టుకున్న దానివి, పక్కింటి వాళ్ళతో గొడవపడితే రేపటికి చుట్టు పుట్టుకుని తన్నేదానివి. నీ బతుకు మారిపోయింది యేసే దగ్గరికి వచ్చింది. చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసే రెక్కల కింద వచ్చా, బతికిపోయా. హల్లెలూయా. రెడీ? రెక్కల కింద తన పిల్లని చేర్చుకోను, ప్రేమతోడా పిలిచి నాకు. ఆగమా. అందరూ చప్పలు కొట్టాలి, అందరూ చప్పలు కొట్టాలి అండి. ఇప్పుడు కాదు, పాడుతాను కదా. రెడీ? అలా ఊగండి. హ్యాపీ ఎంజాయ్ చేద్దాం. రెడీయా? ఎంజాయ్. రెక్కల కింద తన పిల్లని చేర్చుకోను. ఎవరికి రావండి బాలా ఆ ఊపి రాలా, పురుషులకు రాలా. చచ్చిన సముద్రం డాన్స్ చేస్తారు. పెళ్ళిలో డాన్స్ చేసి చవాల ముందు డాన్స్ చేసి తెలియట్లా. పెళ్లి డాన్స్ ఒకే మాదిరి ఉంది, చవాల ముందు డాన్స్ ఒకే మాదిరి ఉంది. అయ్యా చూడు, నిద్ర మాత్రం లాక్కొచ్చినాడు ఈయన. ఇంత నవ్వుతుండే ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అంత నవ్వుతే అప్పుడేం మెలికి రావట్లేదా? రెడీ? అందరూ ఏమనాలి? అనండి కదలండి. రెక్కల కింద తన పిల్లని చేర్చుకోను, ప్రేమతోడా పిలిచిన కోడిని పోలి పిలిచాడు ప్రభు నిన్ను. వెనుదీయకు ప్రభు నుండి పిలిచాడు ప్రభు నిన్ను. వెనుదీయకు ప్రభు నుండి పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరుడకై అలంకరించి సిద్ధపడు వధువు సంగమా. హల్లెలూయా. చెయ్యి కింద పట్టకండి మీరు, ఆ నిద్ర మీద పోవాలి. హల్లెలూయా. మీరందరూ బతికిపోయారు. మీరందరూ ఏమైనారు? లేకపోతే లోకంలో, పాపములో, శాపములో జీవితాంతం భర్త చేసి కొట్టించుకొని తిట్టించుకొని ఎందుకు పుట్టాను బాధపడేవాళ్ళ. రెక్కల కింద వచ్చారు. దేవుడి పరిశుద్ధతను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సహవాసం కావాలి. అందరు చెప్పండి, లోకం నుంచి. అందరు చేతి చెప్పండి, పురుషులు. లోకం నుంచి విడుదల పొంది నాకు సహవాసం కావాలి. యేసుతో సహవాసం, సంఘముతో సహవాసం, దేవుని వాక్యంతో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం. చప్పలు కొట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుల కార్యం 2:42. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చాలు. వీరంటే ఎవరమ్మా అంటే పేతురు మాట విని, అందరు చెప్పడే, అందరు జాతర కలిసి పేతురు మాట విని మనస్సు మార్చుకొని యేసే రక్తంలో కడుగుబడి బ్యాప్టిజం తీసుకొని సంఘంలో చేర్చబడిన 3,000 మంది. చెప్పలు కూడా ఎంతమంది? మొట్టమొదటి సంఘం 3,000 మంది. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటను ప్రార్థన యందును ఎడతెగగా ఉండిరి. పక్కవాళ్ళతో చెప్పు, హలో హలో, నీకు నాకు అది లేదనుకో వాడు ఎత్తుకుపోతాడు. ఆదివారం రావడం కాదు, దేవునిలో వేరు పారాలి, సంఘంలో వేరు పారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వది, దేవుడు మనల్ని దేనికి పిలిచాడు?
దేని పిలిచాడు. ఇప్పుడు చదువు మొదటి పేతురు 2:9. మొదటి పేతురు 2:9. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చెప్పలోని ఆహా అనండి. ఆహా ఆహా నా ధన్యత. చెప్పట్లో ఆహా నా ధన్యత, ఓగో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓగో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. అమ్మ నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? నీ పేరు సర్దాంచ అరుణ. అందరు చెప్పండి అమ్మ అరుణ అనండి. అమ్మ అరుణ. నీకు ఒక పేరు అనుకున్నాను, నీకు ఇన్ని పేర్లు ఉన్నాయా? ఏర్పరచబడిన వంశం, అవునా? అందనండి ఏర్పరచబడిన వంశం, అవునా? రాజులు యాజకులు, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు. ఓయ్ అమ్మా అనండి. నాకు ఇన్ని పేర్లా? చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు దేవుడు మమ్మను? ఆయన గుణాదిశను ప్రచురం చేయటానికి. పూర్వంలో తెలుసా మీకు? ఈ డమ్ము దండరా వాయిస్తారు తెలుసా మీకు ఊరిలో? అందరు వినండి, ఈరోజు చెరువు చేపలు వచ్చింది. అరువు ధరకి మరి చెట్టు కింద అరువులు అమ్ముతున్నారు. కిలో 150 రూపాయలు కొనుక్కోండి. అది పోయిన ఒక ఆటో వస్తుంది, అలా మైక్ వస్తుంది. ఫలానా సినిమా కుటుంబ సైతం చూడదని సినిమా ఎన్టీ రామారావు పిచ్చింది, ఫలానా సినిమా అలా ఆడుతుంది. వాడు వచ్చాడు, వాడు పోయాడు, మరొకడు వచ్చాడు. ఫలానా షాపింగ్ మాల్లో ఒకటి కొంటే ఒకటి ఉచితం. అక్కా విన్నావాక? ఒకటి కొంటే ఒకటి ఉచితం. అడ్వర్టైజ్మెంట్. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను నిన్ను పంపిస్తున్నా, నీ నాకు సాక్షిగా నా గుణాదిశను నీ ప్రచురం చేయాలి. నేనే దేవుడని, నేను తప్ప మరి దేవుడు లేదని, నేను పరిశుద్ధుడని, నేను పునరుద్ధానుని, నేను జయశాలని, సర్వశక్తిగల దేవుణ్ణి, మనసుని ప్రేమిస్తున్నానని వారి వరకు లోకానికి వచ్చాని వెళ్ళి చెప్పుము. చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు మన పని ఏది? మన పని చర్చికి వచ్చిపోవటమేనా? అంతేనా? ఏం చేయాలి? ఇరుగు వాళ్ళకి ఏం చేయాలి? ఆయన గురించి ప్రచురం చేయాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రచురం చేస్తే జనాలు నమ్ముతారా? నమ్మరా? నీ నమ్మితే జనాలు నమ్ముతారు. పక్క వాళ్ళతో చెప్పు, హలో ముందు నీ నమ్ముతావా? నీవే అంటున్నా, ఇవాళ మారలేండి, వాళ్ళు మొదటి నుంచి విగ్రహాలండి, కరెంటు కట్టిపోయినారండి, బండండి. వాళ్ళన్నలా నీవే అలా అంటున్నా. వాళ్ళ స్వార్థత వినరండి, వాళ్ళ విగ్రహారాధికులండి, వాళ్ళ బండండి. ముందు నమ్మకం నీకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక స్త్రీని కూర్చుద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచూ ఉండిరి. చాలు. ఈమె ఎవరు? మీకంటే మంచిదా? ఈమె మీకంటే మంచిదా? మీకంటే పనికి మాలదా? ధైర్యంగా చెప్పండి అమ్మా. సమరయ స్త్రీ మీకంటే మంచిదా? మీకంటే పనికి మాలదా? ధైర్యంగా చెప్పండి. అనండి, పనికి మాలినది అనండి. ఆమె ఇప్పటికీ 5గురితో కాపురం చేసింది. ఇప్పుడు ఉన్నది 6వ వ్యక్తి. 6గురితో కాపురం చేసింది. ఆమె బతుకు. అందుకే ఊర్లకి రాదు. ఎవరు లేనప్పుడు ఆ నీళ్లు తోడుకుంటుంది.
కానీ యేసు ప్రభును చూసిన తర్వాత అనండి, చేతులు పైకెత్తండి. యేసును చూసిన తర్వాత నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా, నాదు జీవితము. హల్లెలూయా. ఊర్లో పరిగెత్తు స్పీడ్. ఆ ఊరు వాళ్ళు ఏమనాలి? హే పనికి అవే పనికి పడదానా అనాలి. అనాలా వద్దా? కానీ అనలేకపోయినారు. ఎందుకు తెలుసా? ఆమె హృదయంలో ఆమె స్పీడ్, ఆమె ముఖంలో ఉత్సాహం, ఒక ఆనందం, ఒక ప్రకాశం, అది వాళ్ళు చూశారు. పరిగెత్తి వచ్చింది. వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలే. ఏమండి రండి. ఒక ఆయన వచ్చాడు, నాకు జీవితంలో జరిగిందని చెప్పేశాడు. రండమ్మా అని పిలిస్తే ఒక పనికిమాలిన స్త్రీ, 6గురితో కాపురం చేసిన స్త్రీ దేవుని గురించి మాట్లాడితే ఊరంతా తరలి వచ్చిందా రాలేదా? మాట్లాడాలి. అందరూ మాట్లాడాలి. పురుషులు స్త్రీలు మాట్లాడాలి. మాట్లాడు. అందరూ వచ్చారా రాలేదా? ఇప్పుడు ఆమె కన్నా మనం చెడిపోయిన వాళ్ళమా? అందరు చేతులు పైకెత్తండి. యేసయ్యా, 6గురితో కాపురం చేసిన ఆమెను వాడుకున్నావు కదయ్యా. నీ రక్తంలో కడగబడి నీ మందిరాన్ని ప్రేమించి నీకు పరిచర్య చేత నన్ను వాడుకోరా? వాడుకుంటారా? వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడుకోవా యేసయ్యా, నన్ను వాడుకో అనండి. నేను వాడిపోకముందే, నేను రాలిపోకముందే వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జనాలు ఏమంటారో చూద్దాం. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 39-40 వచనాలు. చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చాలు అమ్మా. ఎవరిని బట్టి? ఒక పనికిమాలిన స్త్రీ ప్రభుని అంగీకరించి ప్రభు గురించి మాట్లాడితే ఊరంతా నమ్మారా నమ్మలేదా? ప్రభా, మరి నీ చెప్తే నమ్ముతారా నమ్మరా? అయితే నేనేం చేయాలి? ముందా దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మంచి విశ్వాసిగా ఉండాలి. పక్కవాళ్ళతో చెప్పు, హలో. మంచి పిశాసి కాదు, మంచి విశ్వాసి. విశ్వాసే. బయట పిశాసి అనండి. బయట పిశాచి, చర్చల విశ్వాసి, ఇంట్లో పిల్లి, వీధిలో పులి. ఆ బతుకు వద్దమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు కోసం బతుకుతాం. ఎవరి కోసం బతుకుతాము? సరే, ఇంకొకరిని చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 18 వచనం. మార్క్స్ వార్త 5:18. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములను పట్టినవాడు ఆయన యొద్ద తన నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. అందరూ చెప్పలు కొట్టండి. స్తోత్రం. అందరూ స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, వీటి సేనా దయ్యం పట్టినవాడు ఎవరండి ఈయన? అంటే ఆయనలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి అతనిలో? చెప్పండి, ఎన్ని? 2000 దయ్యాలు దాదాపు. ఆయన ఏం చేస్తాడు? తన బట్టలు తాను చించుకుంటాడు, తాను గాయపరుచుకుంటాడు. ఆ దారిలో పోయే వాళ్ళని కొట్టి గాయపరుస్తారు. ఎవరు ఆ దారిలో పోలేరు, ఎవరు వాటిని బంధించలేరు, ఇనుప గొలుసులతో బంధించలేరు. ఢిల్లీలో పోయినప్పుడు తిమోతి అని అతనికి సైకిల్ కొని ఇవ్వడానికి వెళ్ళాను. నా కాలు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు పరిచర్య చేశాడు. ఆ సంఘంలో పోగానే సంఘంలో ఒక వాసన వచ్చింది, మక్కు వాసన. అంటే ఇల్లు తలిపేసి కొన్ని ఎలా ఉంటే ఎలా ఉంటుందో మక్కు వాసన వచ్చింది. అప్పుడు నన్ను తిమోతి, సంఘంలో ఈ వాసన రాకూడదే, కొంతరమైన వాసన వస్తుంది
రేపు దీన్ని స్పెషల్గా ప్రార్థన చేస్తాం మనం. ఓ అమ్మో ఎన్ని దయ్యాలు భయంకరంగా, అందులో ఒక భయంకరమైన దయ్యాలు. ఆ ఇనుప రాడు, ఆ గోడకి ఆ స్లాబ్లో ఇనుప రాడు, ఇందులో ఇనుప రాడు ఉంది. దాన్ని తన చొక్కా చించుకొని దాన్ని నా మీద ఉన్న కోపం మీద నన్ను ఏం చేయలేక దాన్ని అని దాన్ని ఇరిచేశాడు. అంటే దయ్యాలకున్న బలం చెప్తాను వినండి. 10 మంది కలిసినా పట్టుకోలేరు. మీకు తెలుసా? మీకు ఇతను గొలుసుతో బంధించలేరు. అలాంటి అతని యేసయ్య బాగు చేశాడు. అల్లెలు చెప్పాడు హల్లెలూయా. ఇప్పుడు అతను అన్నాడు, అయ్యా బట్టలు లేకుండా తిరిగానయ్యా, అయ్యా సమాధిలో తిరిగినానయ్యా, నన్ను బాగు చేసింది నీవే కదయ్యా, అయ్యా నీతోనే ఉంటే నేను బాగుంటా. కరెక్టా తప్ప? అతను అడిగింది కరెక్టా తప్ప? అమ్మ చెప్పాలి, మాట్లాడాలి. అతను అడిగింది కరెక్టా తప్ప? అయ్యా నీతోనే వస్తానయ్యా, నా జీవితం మార్చింది నీవే కదా, నీతో ఉంటానయ్యా. కానీ ప్రభు ఏమన్నాడు? రా అన్నాడా? లేదు, నేను నీకు ఏం చేశానో అది వెళ్ళి అందరికీ చెప్పు. చప్పలు కొట్టండి హల్లెలూయా. పక్కలతో చెప్పు. హలో హలో ఉన్నామే నీవు నేను. ఇక మీదటేనా మనం వెళ్ళి చెప్తాం. మా ఆయనకి చెప్తాను, మీ ఆయనకి నీ చెప్పు, మీ ఆవిడకి నీ చెప్పు, ఇరుగుపురాలకు నీ చెప్పు, మనందరి కలిసి చెప్తాం. హల్లెలూయా. మనందరు కలిసి మోస్తాం, గాడి మోస్తాం, ప్రభు సేవ చేద్దాం. హల్లెలూయా. అందరి చేతులు పైకెత్తండి. అనండి. ఒకటి, ప్రభు నన్ను పరిశుద్ధంగా ఉండటానికి పిలిచాడు. రెండవది, ఆయనతో సహవాసం చేయడానికి పిలిచాడు. మూడవది, ఆయన గురించి చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి నన్ను పిలిచాడు. నాలుగవది అనండి, ఆశీర్వాదానికి వారసులు అవటానికి నన్ను పిలిచాడు. చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకును వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతికీడు. చాలు ఆగండి. అలాగా అనండి అందరూ అలాగా. ఓయమ్మ అక్క అలాగే. ఇది నాకు తెలియకపోయి ఏం చేస్తున్నాం? మోకరించి, దేవా నా కుటుంబాన్ని ఆశీర్వించు, నా భార్యని దీవించు, నా పిల్లలు దీవించు, ఆశీర్వదించు. ఎవరికి పొందానా? నిన్ను పిలిచింది ఆశీర్వాదానికి వారసులు అవటానికి. చెప్పలు కొట్టు. యేసయ్య రథంలో గడిపినంత ఆశీర్వాదం అంతా నీదే. కోటీచుడు ఒక అబ్బాయి వరంగల్లో ఆనంకొండలో ఒక అబ్బాయి, ఒక ఆమెకి 2 కూతుర్లు, ఒక అమ్మాయిని మళ్ళీ పెంచుకున్నారు. 3 కూతుర్లే, మగ పిల్లడే లేదు. అలా ఉండగా 1 2 3 4 ఎక్కడ ఆయన పట్టుకోవద్దు, నగలు చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉండగా ఫోన్ వచ్చింది. బ్లెస్సిమ్మ గారు ఎవరో బాబుని కని చెత్తకుండీలో పాడేశారు, ప్లాట్ఫామ్లో పాడేశారు. అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. మీకు హాస్టల్ ఉంది కదా, మీకు ఇష్టమైతే హాస్టల్లో పెంచండి పాపం అన్నారు. వాళ్ళ ఆయన అప్పుడు అమెరికా వెళ్ళాడు. వాళ్ళ కారు తీసుకుని ఆమె వెళ్ళింది. కొడుకుని చూశారు, చాలా బాగున్నాడు. అతను వెంటనే తీసుకెళ్ళి జనమరణ ఆఫీస్కి వెళ్ళి ఈ అబ్బాయి నా కొడుకును రాయించుకొచ్చి అతని పేరు అంకూర్ అని పేరు పెట్టారు. అంకూరు అంటే ఇప్పుడు పరిగెత్తి వచ్చిన ఊడిలో కూర్చుంటాడు. వాళ్ళు కోటీశ్వర్లు. ఎవరండి అతను? ఇప్పుడు ఆస్తి వారసుడు ఎవరు? అంకూర్. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే, అంకూరు దా ఒడిలో వచ్చి కూర్చున్నానా అంటే, అంకూరు కేర్ ఎంత ఉంటాడు. నా ఒడిలో వచ్చి కూర్చున్నాను. బాగా పరిచయం. దేవునికి స్తోత్రం. హలే పక్క వాళ్ళు తెచ్చిపో. హలో భూమి ఆకాశం చేసిన దేవుడే నీ డాడీ. భూమి ఆకాశం యావతం చేసిన దేవుడే నీ తండ్రి. ఆయనకున్నందా నీకున్నదే. ఆశీర్వదించిన అడుగు పాకే అందరూ చెప్పండి, యేసయ్య
నన్ను ఆశీర్వదించమును అడుగను. కానీ ఒకటి అడుగుతా అనండి, చేతులది. కానీ ఒకటి అడుగుతా, నన్ను అనేకులకు ఆశీర్వాదంగా మార్చు. చెప్పాలి. ఏది బాగుంది? ఏది బాగుంది? కొడితే కొట్టాలి, 6 కొట్టాలి, కొడితే కొట్టాలి. అదే అదే అంతే లిమిట్. మనకు 6 కాదు, ఎన్నైనా కొట్టవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా కేరీ ఏం చేశాడంటే వచ్చినప్పుడు లడ్డులు ఇంత లడ్డు తెచ్చాడు. బందర్ లడ్డు అనండి, తొక్కుడు లడ్డు. ఏ లడ్డు? మనసు కాలుతో తొక్కింది, నేను తిన్నాను పో. తొక్కుడు లడ్డు అంటే నేను అలా తొక్కుడు అంటే తొక్కుడు కాదు, కాలుతో తొక్కేది కాదు. చిన్న బూందీ లడ్డు. ఏ లడ్డు? చిన్న బూందీ లడ్డు మీకు తెలుసా? సరే, అది కలర్గా ఉన్నాయి, జీడిపప్పు ఉన్నాయి, అన్నీ తెచ్చారు. ఇంతమందికి పంచాల్లో ఒక 5 కిలో తెచ్చావా? 5 కిలో తెచ్చాడు. ఈ మీటింగ్ అయినగా ఇక్కడ బేసన్, పెద్ద బేసన్ ఉంటుంది, అందులో లడ్డు పెడతాము, అందరూ లైన్ వచ్చి తీసుకోవాలి అంటున్నాను. లైన్ నిలబడుతున్నారు. ఒక్కొక్క లడ్డు నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు అంటుంది. మీరు లైన్ నిలబడి ఎప్పుడు ఆ లడ్డు తిరుగుతా అని ఎదురు చూస్తున్నారు. దేవుడు నీతో అంటున్నాడు, పక్కలతో చెప్పు, పక్కలతో, దేవుడు నీతో అంటున్నాడు, ఒక్క లడ్డు కోసం నిలబడుతున్నావా? నిన్నే లడ్డు పాత్రగా మారుస్తా. హల్లెలూయా. ఒక లడ్డు కోసం నిలబడతావా? నీలోంచి అనేక లడ్డు తీసుకున్న ఆ లడ్డు పాత్రగానే మారిపోతావా? దేవుడు అబ్రహాముని దేనికి పిలిచాడు? ఆశీర్వదించడానికి పిలిచాలే. అతని మూలంగా అందరినీ దీవించడానికి. పక్కలతో చెప్పు, పక్కలతో చెప్పు. పక్కల తల మీద చేయబడ్డకు అలా పైకెత్తి చెయ్యి పైకెత్తు. పక్కల తల మీద చెయ్యి, పక్కల తల మీద పై అలా లేతండి, అలా పెట్టండి. చెప్పండి. హలో హలో. దేవుడు నిన్ను ఆశ్రయించడానికి పిలువలే, అనేకులకు ఆశీర్వాదంగా ఉండటానికి పిలిచాడు. మీ అమ్మకు అన్న, మీ అమ్మకు, మీ నాన్నకు, మీ ఆయనకి, మీ ఆవిడికి, మీ పిల్లకి, మీ బంధుమిత్రులకు, ఊర్లో ఉన్న అందరికీ నీవే ఆశీర్వాదం. చెప్పలు కొట్టే చెప్పల్లో. ఇప్పుడు చదువుతాం. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఆదికాండం 12. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందుదు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా అన్నాడు. అబ్రహాం కేరీ నేను టూర్లో పోతుండగా అబ్బా బాబా అన్నాడు. యూట్యూబ్ చూసా కదా, కేరీ అబ్బా బాబా అంటున్నాడు అన్నాను కదా. అబ్బా బాబా అనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడంటే మీ ఇంటికి, మీ గ్రామానికి, మీ సంఘానికి అందరికీ ఆశీర్వాదంగా మార్చడానికి పిలిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? చదువుమా. 1 పేతురు 3:9. అలా ఉండాలంటే మీరు ఏం చేయాలి? 1 పేతురు 3:9. ఆశీర్వాదానికి వారసుగా పిలువబడాన్ని గ్రహించి ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించుడి. చాలు. సంఘంలో ఏం చేయాలి? అందరూ మనం దీవించాలి, ఎవరిని శపించకూడదు. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారు తెలుసా? ఏదైనా సంఘంలో పొరపాటు జరిగితే అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకుంటే ఏమి ఏడుతూ ప్రార్థనలో ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? ఈమెను ఏదో అన్నిందంట. అన్నింటికి ఏం చేస్తే ప్రార్థనలో ఒక దేవా నేను చూస్తున్నా, నేను ఎలా ఉన్నాను నీకు తెలుసు, ఆమె నన్ను ఎలా అన్నింది, నీ చూచుచున్న దేవుడు. ఏంటి ఇది అవసరమా? నేను చూచుచున్న దేవుడు, నేను చూస్తూ ఊరుకోవు, నాకు న్యాయం తీర్చాలి అంటే ఏం చేయమంటావు? ఏం చేయమంటావమ్మా? ఆమె పళ్ళు రాళ్ళకొట్టాలి అంతేనా?
నీ ప్రార్థన అర్థం ఏంటి? నీ ప్రార్థనలో ఏడుతూ సంఘంలో కన్నా మన్నించలేక నిన్ను ఎవరో తప్పుగా మాట్లాడారు, నిన్ను తక్కువ మాట్లాడారు, ఎవరు చేయలేదు, అవి చేసారు, గర్వించాలి, ఏదో ఒకటి అన్నారు. నీ ఏం చేస్తా ప్రార్థనలో నీ చూస్తున్నావు, దేవా నీ న్యాయం తీర్చాలి అంటే ఏం చేయమంటావు? ఆమె స్కూటర్లో పెట్టి పడగొట్టుకుంటావా? కాలు చేయి ఎరగొట్టుకుంటావా? పళ్ళు రాలగొట్టుకుంటావా? నీ ప్రార్థనకి అర్థం ఏంటి చెప్పు? అదే కదా. మన్నించలేవా? ఎవరికి కీడుకి కీడు చేయకూడదు. చెప్పండి పక్కలతో, హలో కీడుకి కీడు చేయకు. మన్నించాలి, మరచిపోవాలి, ప్రేమించాలి. చెప్పండి సంఘంలో ఎలా ఉండాలి? మనం మన్నించాలి, మరచిపోవాలి, ప్రేమించాలి. చిన్న పిల్లలారా మీరు అన్ని వేళ చెప్పట్లేదు. చిన్న పిల్లలారా మీరు అన్ని వేళలో అన్న యేసుక్రీస్తుని పోలి నడుచుకొందురా. ప్రేమ దయా కలిగి సోదరుల ప్రేమించి ఒకరు తప్పులొకరు మన్నించుకొందురా. హల్లెలూయా అనండి. ఓ ప్రతాపన్న వీబీస్కి వెళ్ళావా? ఈ పాట నీకెలా వచ్చింది? చిన్నపిల్లల పాట ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నపిల్లల పాట ఏంటి, పెద్ద పాట అండి. అర్థమున్న పాట అందరు నేర్చుకోవాలా వద్దా? అమ్మ చెప్పమ్మా, నేర్చుకోవాలా వద్దా? చెప్పను. నీ మాట్లాడు, నేను చెప్పను. అలా మాట్లాడతాను, సంతోషంగా ఉన్నా. ఇంకా 10 నిమిషమే, మళ్ళీ నేను దొరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు దేవుడు ఇండియా మొత్తం నాకు ఇచ్చాడు. ఏది ఇచ్చాడు? ఇండియా మొత్తం తిరుగుతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక పాయింట్ ఉన్నాయి, విందాం. దేవుడు దేనికి పిలిచారు మనల్ని? ఆఖరి మన అందరూ లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, చెడుని విడిచిపెట్టి, సీరియల్ సినిమాని విడిచిపెట్టి వచ్చింది ఎందుకంటే నిత్య జీవం పొందటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, దేనికోసం యేసుని నమ్ముకున్నావు? చెప్పు. నాకేం తెలిసింది? మీరే చెప్పండి అంటారా? ఎందుకని? పరలోకం పోవటానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఈ లోకంలో బాగుండాలి. పక్కలతో చెప్పండి, హలో ఈ లోకంలో బాగుండాలి, చనిపోతే పరలోకం పోవాలి. అయితే ఇదే మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. యోహాను రాసిన సువార్త కాదు, పత్రిక, ప్రకటన కింద ముందు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:25. నిత్య జీవము అనుగ్రహించుననిదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. హల్లెలూయా. దేవుడు స్వయంగా మనకిచ్చిన వాగ్దానం అందరికీ నిత్య జీవం అనుగ్రహిస్తా. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి. హలో సాగుంటే నీకు ఇష్టమా? అడగండి. చస్తావా? గుర్తుదే పళ్ళు రాలిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు? చస్తాను, నీ సాగు రాదు అంటాం. అంటే సాగుంటే ఎవరికీ ఇష్టం లేదు కదమ్మా. ఏమా, మంచంలో 90 సందులు పడి మంచాలు పడి వాళ్ళని చూసి, అయ్యా ఇంతకాలం ఉన్నావు కదా, ఒంటెలకు దొడ్డిగా మంచంలో ఎత్తి ఇంతకాలం ఎత్తాను కదా, అయ్యో పోతావని అడగండి. పోతానంటాడా? ఇంకేం చేస్తావయ్యా అంటే ఎవరికి సావడానికి ఇష్టం ఉండదు. ఇది తెలిసే దేవుడు సావులేని జీవితం. అందరు చెప్పండి. అన్నట్టు నాకు దేవుడు సావులేని జీవితం, నిత్య జీవం, హల్లెలూయా అని ఇస్తాన్ని వాగ్దానం చేశాడు. సరే, ఇప్పుడు పరలోకం ఎలా శుద్ధం తెచ్చుకోవాలి? ముగిస్తున్నా. పరలోకం ఎలా దొరుకుతుంది మీకు? చర్చికి వచ్చిపోతే దొరుకుతుందా? అమ్మ మాట్లాడాలి. చర్చికి వచ్చిపోతే దొరుకుతుందా? బ్యాప్టిజం పొందితే చాలా, ఆదివారం వచ్చి వాక్యాన్ని కానుకలేసి వెళ్ళిపోతే చాలా. దేవుడు ఏమంటున్నాడు? ఈ పక్కమే తోసి నేను చూసుకుంటా. మర్యాద కొంచెం చెయ్యి కింద పట్టుకో. చెయ్యి కింద పట్టడం నిద్రపోవటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 24వ వచనం. మీరు లేచి సాగి అరణ్య ఏరు దాటుడి. ఇదిగో అమోరీయుడైన హెష్బోనును రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. అనండి, ఏం చేయాలి? యుద్ధం చేయాలా? యుద్ధం ఉంటే ఏం చేతులు ఏం పట్టుకోవాలి? యుద్ధం ఉంటే చేతులు ఏం పట్టుకోవాలి? కత్తి అంటే గన్ను. మరి అవతల వాడి చేతిలో ఏముంటుంది? నేమో కత్తి తీసుకుని నరుకుతా. ఏం చేస్తా? నరుకుతా అని కత్తి తీస్తే అవతల వాడు పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడు? అక్కడ థమ్సప్ బిర్యానీ పట్టుకుని ఇదిగా అంటాడా? నేమో కత్తి తీసేవాడు వాడు కత్తి అంటే బిర్యానీ థమ్సప్ ఇస్తాడు నీకు. వాడి చేతిలో ఏముంది? బ్రదర్ అన్నా, వాడి చేతిలో ఏముంటుంది? కత్తి. కత్తి చూస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలా వద్దా? జయించిన వాళ్ళకి పరలోకమా, ఓడిపోయిన వాళ్ళకి పరలోకమా? వాయమ్మ నీ చెప్పు. జయించిన వాళ్ళగా, ఓడిపోయిన వాళ్ళకా పరలోకం? జయించాలి. ఏం చేయాలి? నీవు యుద్ధం చేయాలా వద్దా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా చేయనయ్యా. మరి ఎలా పరలోకం పోతాం? ఇలా పాడుతాను. ఏమని? పరలోకమే నా అంతఃపురం. చెప్పండి. చేరాలనే నా తాపత్రయం, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. చెప్పండి. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. హల్లెలూయా. అందులో 2వ చరణంలో ఒక మాట వస్తుంది. పాపమును ఎదిరించే శక్తిని నాకిమ్ము, పరులను ప్రేమి. ఆ కుర్చీ కింద పడిపోతుంది. కుర్చీతో పడిపోతాడు. లేకపోతే వారిని మళ్ళా ఆరాధన ఆపేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అతన్ని. ఓ సారు, నాకలి చూడు సారు. చెప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెడీ? అందరు రెడీ? లాస్ట్ టేస్ట్. అందరి లాస్ట్ చెప్పండి. లాస్ట్ పప్పు అన్నం, సాంబార్ అన్నం ఏదైనా తింటాం. కడుపు నిండిపోయింది, వాసన నిండిపోయింది. కానీ అనండి, ఈ అయ్య ఊరుకోడు. ఇట్ట చేతులు ఉన్నది, ఆ ప్లేట్లు ఉన్నది, అట్ట తీస్తే కుంగుడికాయ వచ్చింది. దాన్ని తీసి ఇదే లాస్ట్. అందరు చేసే పని ఇదే లాస్ట్ టేస్ట్ అనండి. లాస్ట్ అందరం ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా చెయ్యి కింద పట్టుకు చెప్పలు కొట్టు. రెడీయా? రెడీ. చెప్పలు కొట్టాలి, పాడాలి. పాపముని ఎదిరించే శక్తి నాకిమ్ము, పరులను ప్రేమించే మనసే నాకిమ్ము. పాపముని ఎదిరించే శక్తి నాకిమ్ము, పరులను ప్రేమించే మనసే నాకిమ్ము. ఉద్రేక పరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఉద్రేక పరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు నేర్పవా. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు నేర్పవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే. హల్లెలూయా.
ఇది మన సేవకుల మీటింగ్లో ఎక్కువ యాక్షన్ చేపిస్తాం కదా, రౌండ్ నిలబడి యాక్షన్ చేపిస్తాం. పరలోకం పక్కలతో చెప్పు హలో హలో. పరలోకం ఊరికే దొరకదు, పాపను ఎదిరించాలి. పాపమును మోకాల అనుభవం, కన్నీటి జీవితం. అవునా? పోరాడాలి. దేవుడు అన్నాడు, పోరాడి సుఖం తెచ్చుకో, నీతో ఉంటా. సోమరి ఉండి పరలోకం సంపాదించలేవు. ఇరుకు మార్గంలో ప్రవేశించుడి. అది మత్తయి సువార్త 7వ అధ్యాయం రాయబడింది. లూకా సువార్తలో ఏమి రాయబడింది తెలుసా? ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాడుడి. అనేక అందరు చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి. నా మాట చెప్పున నాకు జరుగును గాక, నా నమ్మిక చెప్పున నాకు జరుగును గాక, నా విశ్వాసం చెప్పున నాకు జరుగును గాక. ఈ 3 మాటలు ప్రభువా మీరే చెప్పారు, నేను దాన్ని నమ్ముచున్నాను. నా శరీరంలో ఎలాంటి బలహీనత ఉన్నా, ఎలాంటి రోగం ఉన్నా, నా కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, అన్ని నామం కన్నా పై నామము యేసు నామములో ప్రార్థన చేస్తుండగా నాకు అద్భుతమైన స్వస్థత, విడుదల, ఆశీర్వాదము, పరిశుద్ధత, నిత్య జీవము కలుగును గాక. కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మా జీవాధిపతి దేవా, నమ్మదగిన వాడా, మా కొరకు పరలోక మహిమను విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన మా పరమ తండ్రి, లోక పాపను మోయించిపోతున్న దేవుని గొర్రెపిల్ల చూచుచున్న దేవానికి స్తోత్రం. మీ ఎడల యథార్థతను బలపరచుటకై మీ కనిపించి లోకమంతా సంచారం చేస్తూ మా మధ్యలో వచ్చింది వందనాలు ప్రభువా. దేవా ఎవరి మనస్సు నీ మీద పూర్ణంగా ఆనుకుంటుందో వారిని పూర్ణ సదానం కాపాడే దేవుడు. నీ గాయపడిన అస్తము నుంచి కారిన రక్తము చుక్కలు ఈ సమయంలో నీ బిడ్డలకి మందుగా మారి వాళ్ళ శరీరంలో ఎక్కడెక్కడ వ్యాధులు ఉన్నదో అక్కడ నీ రక్తము తాకును గాక, వాళ్ళకి పరిపూర్ణ విడుదల కలుగును గాక. మోకరించే మోకాలకి అన్యాయం చేయండి, మీరు మోకరించే బిడ్డలుగా వాళ్ళని మార్చండి. వాళ్ళ శరీరానికి బలము, ఆత్మకి బలము, కుటుంబాల ఆర్థిక సహాయం తెచ్చండి. వీరిని వాడుకోండి, మహిమ పొందండి. సంఘ సరిగది విశాలపరచండి. మీ నామాన మహిమపరుచుకుంటూ వాళ్ళ చేతుల నూనె లేదా నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ గాయపడిన అసలు కన్నా రక్తము ఇప్పుడు వాళ్ళని తాకి పరిపూర్ణ విడుదల కలుగును చేయను గాక. యేసు నామములో విడుదల పొంది ప్రభు కొరకు జీవించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ప్రకారం మీకు జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ, ప్రాముఖ్యంగా వర్తమానం అందించిన నిదాసునికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.